ఆహారం, మన ఆహారం, వ్యవసాయం కార్పొరేట్ చేతులకు వెళ్ళిపోతుంది. అతి దగ్గరలో ఉంది. వ్యవసాయం కార్పొరేట్ చేతులకు వెళ్ళిపోతే ఏం జరుగుతుంది తెలుసా అండి? రైతుకి కార్పొరేట్కి తేడా చెప్తా చూడండి. రైతు వ్యవసాయం చేసి తన లెక్కలు వేయడు. దున్నడానికి ఎంత అయింది, విత్తనాలకు ఎంత అయింది, ఎరువుకి ఎంత అయింది అని లెక్కలు వేసుకోడు. కూలీలకి ఎంత అయింది, ఎన్ని రోజులు పంట చేతికి ఎంత వచ్చింది, ఎంత ప్రొడక్షన్ కాస్ట్, దీనికి ఒక ఎంఆర్పి అని రైతు ఎప్పుడు వేయలేడు కూడా. కార్పొరేట్స్ వస్తే వాళ్ళు ఆ పని చేస్తారు. అలా చేస్తే ఏమవుతుంది? కార్పొరేట్స్ వస్తే వ్యవసాయం ఇండస్ట్రీగా మారిపోద్ది, ఆహారం ఇండస్ట్రీగా మారిపోతే ఇప్పుడు మనం అంటే మనకు తెలియకుండా మనం ఇరుక్కుపోయాం ఫుడ్ మాఫియాలో. ఒకప్పుడు వీకెండ్ సండే సరదాగా బయటికి వెళ్ళి హోటల్లోనే తినొచ్చేవాళ్ళం సరదాగా. ఆ ఒక్కరోజు ఒక్క పూట ఇంటికి కిచెన్ తాళం వేసేవాళ్ళం. ఇప్పుడు బాగా డెవలప్డ్ ఏరియాలో వీకెండ్ కిచెన్ అయింది. వీకెండ్ సరదాగా వండుకుంటున్నారు కర్రీ. అలా మనం వీకెండ్ వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే కర్రీ పాయింట్స్ వచ్చాయో నెమ్మదిగా మనం రైస్ పెట్టి కూరలు మానేసాం, రైసే వండుకోవడం మొదలెట్టాం. ఇక స్విగ్గీ జొమాటో వచ్చిన తర్వాత ఇంకా అది కూడా లేదు. ఇప్పుడు నెమ్మదిగా మనం ఇంకా పర్లేదు, కొన్ని చోట్ల ఓన్లీ వీకెండ్ మాత్రం వండుకుంటున్నారు, మిగతా అంతా కిచెన్ తాళం ఇస్తారు. సో రేపు పొద్దున స్విగ్గీ జొమాటోలో బంపర్ ఆఫర్ ఉంటాయి తెలుసా మీకు? ఇప్పుడు ఫోన్ చేస్తే మనకి ఏ హోటల్లో ఏ ఫుడ్ కావాలో తెచ్చిస్తున్నాడు, అంతేనండి. ఏది కావాలంటే మూలకైనా పట్టుకొచ్చి క్షణాల్లో మనకు అందిస్తున్నారు, మన గుమ్మం కదలకుండా. రేపొద్దున ఏం చెప్తారంటే, మేము మాకు ఆర్డర్ పెడితే తినిపించేసి కడిగేసి వెళ్ళిపోతామండి, మాకు ఆర్డర్ పెట్టినందుకు మీకు బంపర్ ఆఫర్ ఏంటంటే తినిపించేసి కడిగేసి వెళ్ళిపోతాం. మన ఆహారం కార్పొరేట్ చేతికి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది తెలుసా అండి? ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలనుకోండి, మనం ఒక బిల్డింగ్ ప్లాన్ ఇవ్వాలి. ఆ ప్లాన్లో కిచెను, బెడ్రూము, హాలు, దేవుడి గది మన స్థోమత బట్టి అది ప్లాన్ ఇస్తాం. ప్లాన్లో కిచెన్ కూడా ఉంటుంది. మనకి అప్రూవల్కి వెళ్తాం. అంతకుముందు మనకి ఏ అప్రూవల్స్ లేవు. ఎవడో మనకి తెలిస్తే వాస్తుగా చేసుకోవడం, లేదా సిద్ధాంతంగా చెప్తే కట్టుకోవడం. కానీ తర్వాత పంచాయతీ అప్రూవల్, మున్సిపాలిటీ అప్రూవల్, కార్పొరేట్ అప్రూవల్స్ వచ్చాయి. అప్రూవల్ వచ్చిన తర్వాత మనం ప్లాన్ ఇస్తాం, ప్లాన్ అప్రూవల్ ఇస్తారు, అప్పుడు మనం కట్టుకోవాలి. రేపు పొద్దున్న మరో 5-10 ఏళ్ళే, కంగారు పడకండి. మీ ఇంట్లో కిచెన్ అనే ప్లాన్ ఉందనుకోండి, ప్లాన్లో ఇంటూ పెట్టి పంపించేస్తారు. మీ ఇంట్లో మీరు కిచెన్ పెట్టుకోవాలంటే ఎన్ని రూల్స్ ఉంటాయో తెలుసా? మీ ఇంట్లో మీరు కిచెన్ పెట్టుకోవాలి. అప్పుడు ఎవరికైనా ఇంట్లో కిచెన్ ఉందనుకోండి, స్టేటస్ సింబల్. ఇప్పుడు బెంజ్ కారు ఆడి ఉంటే ఎంత స్టేటస్ సింబలో, విల్లాస్ ఉంటే ఎంత సింబలో, మీ ఇంట్లో వంటిల్లు ఉంటే మీకు స్టేటస్ సింబల్ అన్నమాట. అంటే అంత డబ్బులు ఉంటే కానీ మీరు పెట్టుకోలేరు వంటిల్లు. వంటిల్లు పెట్టుకోవాలంటే రూల్ తెలుసా అండి? మీకు ఒక న్యూట్రిషన్ ఉండాలి, క్వాలిఫైడ్ న్యూట్రిషన్ మీకు మీ దగ్గర జాయిన్ చేసుకోవాలి. మనం మందులకు మందుల షాప్ పెట్టుకోవాలంటే ఫార్మసిస్ట్ని ఎలా పెట్టుకోవాలి మనం, అలాగే మీ వంటిల్లు పెట్టుకోవాలంటే మీకు న్యూట్రిషను, ఓ డైటీషియను, ఓ మంచి చెఫ్, ప్రొఫెషనల్ చెఫ్, అది కూడా క్వాలిఫైడ్ చెఫ్, ఇలా ముగ్గురు ఉండాలి. వీళ్ళు ముగ్గురు మీకు ఉన్నట్టు ఇస్తే అప్పుడు మీకు కిచెన్ ఏదే ఇస్తారు. ఆ కిచెన్లో మళ్ళీ విజయరామ్ గారు చెప్పారు, లేదా రఘురామ్ గారు చెప్పారు, లేదా మన రాజీవ్ దీక్షిత్ చెప్పారు, పొల్ల ఎడతాను, పొయ్యి ఎడతాను, పిడకలెడతానంటే జంతనయ్యి వాళ్ళ నామ్స్ ప్రకారం ఆ ఓవెన్స్ ఏవో ఇస్తారు, అవి పెట్టుకోవాలి. సో అంత అయింది, బాగానే ఉంది, కిచెన్ పెట్టుకున్నాం. పొద్దునే మనకి గుత్తంకాయ కూర తినాలనిపించింది, ఇంకా పప్పులేం వండుకో. పొద్దున్న లెగ్గానే మీరు ఆర్డర్ చేయడానికి ఉండదు, మీరు వెళ్ళి
ఒక మిషన్ ఉంటుంది, అందులో చేయట్టాలి. చేయి పెడితే మీకు ఈరోజు ఏమేమి కావాలి, మీ బాడీకి ఏం కావాలి, ఆ రిక్వైర్మెంటు అది మిషన్ చెప్తుంది. అది ఆ డైటీషియన్కి ఇస్తే ఆయన రాస్తాడు ఏం పెట్టాలో. అది చెఫ్కి ఇస్తే చెఫ్ వండి ఇస్తాడు. అవన్నీ జ్యూసుల్లోన షేకుల్లాగా ఏవో ఉంటాయన్నమాట, అలా తినాలి. ఇప్పుడు మనం చాలా అదృష్టవంతులం, చాలా రుచులు ఎంజాయ్ చేస్తున్నాం. మన పిల్లలు ఎంజాయ్ చేయరు, మన కళ్ళ ముందే మనం చూస్తాం. ఇక కిచెన్ ఉండదు కదా, మరి ఫుడ్ ఎలా వస్తుంది అందరికీ? వ్యవసాయం ఇండస్ట్రీ అయిపోతే కార్పొరేట్ ఏం చేస్తారంటే ధాన్యంలా అమ్మరు, వంకాయలు అమ్మరు, టమోటాలు అమ్మరు, దాన్ని బై ప్రొడక్ట్స్ చేస్తారు. ట్యాబ్లెట్ రూపంలో, పౌడర్స్ రూపంలో, మిల్క్ షేక్స్ రూపంలో, బిస్కెట్స్ రూపంలో ఇలా చేసి పెడతారు. అదేంటండి, మీరు వారానికి ఒకసారి ఆ డైటీషియన్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే ఆయన రాస్తాడు ఈ వారంలో ఈ దినాలని లిస్ట్ రాస్తాడు. ఆ లిస్ట్ పట్టుకెళ్ళి ఇస్తే కౌంటర్లో ఆ డబ్బాలో ఉంటాయని ప్యాక్ అయిపోయి అవి పట్టుకొచ్చి మనం స్పూన్ వేసి తినడమే. అప్పుడు విచిత్రం ఏమవుద్దంటే ఇంకా దారుణమైన పరిస్థితి. అసలు భారతదేశం అంటేనే పాడి పంట. అందరం రైతులమే, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అందరం కూడా 90% మనం. సో రైతు వ్యవసాయం చేయకూడదు, వ్యవసాయ ఇండస్ట్రీగా మారాలి అని కార్పొరేట్ స్కెచ్. ఇది 30 ఏళ్ల క్రితం వేసిన స్కెచ్. ఇది ఏదైనా వాళ్ళ టార్గెట్స్ అలాగే ఉంటాయి. ఒకదాన్ని చెడగొట్టాలంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళ టార్గెట్ పెట్టుకుంటారు వాళ్ళు. ప్లాన్ ప్రకారం నెమ్మదిగా అప్లై చేస్తారు. రైతు వ్యవసాయం చేయలేని స్థితికి రావాలి, రైతును కూలీగా మార్చాలి అని 30 ఏళ్ల క్రితం అనుకుంటే వాళ్ళు ఇప్పుడు సక్సెస్ అయింది. ఎలా అయింది? రైతుకి పంచభూతాల్లాగా 5 శక్తులు. రైతుకి 5 బలాలు ఉండే ఒకప్పుడు. పొలం తన బలం, ఎరువు తన బలం, ధర తన బలం, విత్తనం తన బలం, కూలీ తన బలం. నెమ్మదిగా ఎరువులు లాక్కున్నారు, పంట పాడిపోయింది. ఎరువులు కొనుక్కునే స్థితికి వచ్చాడు రైతు, అలవాటు చేశారు. ఈ వాస్తవాలు కాకపోతే క్వశ్చన్ చేయండి, ఇందులో తప్పు ఉంటే నేను అడగండి, క్షమించాలి. ఎరువు లాక్కున్నారు, విత్తనం లాక్కున్నారు, హైబ్రిడ్ చేశారు. విత్తనం మొలదు. ఒకప్పుడు రైతు విత్తనం కొనుక్కోలేదు, విత్తనం ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. విత్తనాలు రైతులు పంచుకున్నారు. రైతు విత్తనం కొనుక్కోలేదు, డబ్బు ఖర్చు పెట్టలేదు, విత్తనాలు లాక్కున్నారు హైబ్రిడ్ పేరుతోటి. ధర లాక్కున్నారు. ఇక భూమి, కూలీ మిగిలారు. ఇప్పుడు కూలీని లాక్కున్నారు. అంటే పొరపాటు అయితే క్షమించండి. పనికి ఆహార పథకం అనే పథకం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే రైతుకి కూలీ భారం అయిపోయాడు. నిజంగా గవర్నమెంట్స్కి రైతుల మీద ఏమైనా జాలి ఉంటే ఆ డబ్బులేవో గవర్నమెంట్ ఇస్తూ రైతుని ఆ కూలీలతో రైతుని పని చేయించుకోమని చెప్తే రైతుకి ఎంత సపోర్ట్ అండి, ఎంత మిగులుద్దండి. ప్రభుత్వాలు కూడా ఏం చేయలేవు. ఇది ఆడించేవాడు వేరు, ఆడేవాడు వేరు. ఇదంతా జగన్నాటకం. అంత లోపల మనం వెళ్ళలేం. ఇదంతా పెద్ద కార్పొరేట్, ఇదంతా దందా ఇది. సో వ్యవసాయం ఇండస్ట్రీగా మారడం కోసం, వ్యవసాయం కార్పొరేట్ చేతులకు వెళ్ళిపోవడం కోసం ఎవరో ఆడుతున్న గేమ్లో మనం బలిపశువుం. రైతు బలిపశువు. సో ఈ సందర్భంలో నెమ్మదిగా రైతులు ఏం చేశారంటే పిల్లలు వ్యవసాయంలో ఉంటే బాగుపడరని
నెమ్మదిగా పిల్లల కోసం రైతులు పట్టణాలు వచ్చి పిల్లలను చదివించుకొని చదువులు తీసుకుని ఉద్యోగాల పేరుతో పిల్లల్ని పంపించేశారు. అంటే ఈ ఊబిలో మీరుంటే బతకలేరని రైతు కష్టం అనుకుని పిల్లలు మనకన్నా బాగుండాలంటే వ్యవసాయంలో ఉండకూడదు, ఇందులో ఉంటే మనం అయితే చావో రేవో ఇక్కడే ఇంకా పుట్టాం కాబట్టి అని రైతు నెమ్మదిగా ఉన్న పరిస్థితిలో ఇప్పుడు వ్యవసాయం రైతుకి భారం అయిపోయిందండి, చేయలేని పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు. అంటే ఆ పరిస్థితిని క్రియేట్ చేశారు. రైతు అప్పుల పాలైపోయాడు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు దిగుతాయి రాబందులు దిగి ఏం చేస్తాయంటే రైతుల దగ్గర పొలాలన్నీ పెద్దవాళ్ళు తీసేసుకుంటారు. ఇప్పుడు అంటే 1000 ఎకరం చేసే రైతులు ఉన్నారు మనకి. ఒకప్పుడు వాళ్ళు 100 ఎకరాలకు వచ్చారు, 100 ఎకరంలో 10 ఎకరాలకు వచ్చారు, 10 ఎకరాల్లో ఎకరంలోకి వచ్చారు. ఇది చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఏం చేస్తాయంటే రైతు దగ్గరికి వచ్చి మీరు పొలం ఫస్ట్ పాయింట్ మీరు పొలం అమ్మక్కర్లేదని ఒక మాట చెప్తారు. అమ్మయ్య పొలం అమ్మక్కర్లేదన్నారు, మిగతా మాట విందాం అంటే రైతుకి ఎప్పుడు కూడా పొలం అమ్ముకోవడం ఇష్టం ఉండదండి. రైతు అసలు పొలం అమ్ముకోవడం అనేది రైతుకి ఏ కోసానే ఇష్టం ఉండదు, కానీ తప్పని పరిస్థితులు అమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మీరు పొలం అమ్మక్కర్లేదు, లీజుకి ఇవ్వండి, ఓ 30 ఏళ్ళు 60 ఏళ్ళు ఎంత పెడతారు పెట్టి ఇప్పుడు గవర్నమెంట్ రేట్ ఎంత ఉందో దానికి ఒక కొంత రేట్ ఎక్స్ట్రా ఇచ్చి అది మీకు ఇస్తాం లీజుల కింద, పొలం మీ పేరు మీద ఉంటుంది కాదా మాకు లీజులో ఉంటుంది, మీకు 10 ఎకరాలు దాటి ఉంటే మీకు ఒక ఉద్యోగం ఇస్తాం అందులో అని చెప్పి నెమ్మదిగా ఫస్ట్ రైతు ఏమి ఆలోచిస్తాడంటే పొలం అమ్మక్కర్లేదు అన్నాడు. అమ్మయ్య ఆ మాటకి సెట్ అయ్యి సరే డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనం వ్యవసాయం చేయలేం కాబట్టి మన పొలంలోనే మనం కూడా చూసుకోవచ్చు కాబట్టి ఇచ్చేద్దాం అనుకొని ఇచ్చేసి ఆ వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చుకొని ఏమనంటే కాస్త పిల్లలకి వేసుకొని లేదా తనకు కావాల్సిన వనరులు సమకూర్చుకొని పొలం అమ్మినందుకు జాబ్ ఇచ్చారు కదా ఉద్యోగం, ఆ ఉద్యోగానికి వెళ్తారండి. తన పొలంలో తనే కూలీగా పనిచేస్తాడు. ఇది వాస్తవం, మన కళ్ళ ముందు మనం చూస్తాం. సరే తనకి 1,00,000 రూపాయలు ఎంతో శాలరీ కూడా ఇస్తాడు అతను. రేపొద్దున్న బియ్యం ధర 25 కిలోల బియ్యం ధర 60,000 70,000 ఉంటుంది. ఇతనికి ఇచ్చే జీతం బియ్యం బస్తాకి రావు. ఇది జరగబోయేది ఇదే, జరిగేది ఇదే, జరగబోయేది ఇదే. సో ఇవన్నీ బై ప్రొడక్ట్స్గా మారిపోతాయి. ఇక మనకి టొమాటో పచ్చళ్ళు పిచ్చలు జాంతన్నాయి. నేనేం చెప్తానంటే మన పిల్లలకి రేపొద్దున ఎంత చదివించినా ఎంత మంచి ఉద్యోగం ఇచ్చినా వాళ్ళకి ఎక్కడో చోట ఎకరం అరెకరం ఉండి ఒక చిన్న మట్టిల్లు ఉండి ఒక ఆవు ఉండి తనకి కావాల్సిన కూరగాయలు తన ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు ఎవడైతే పండించుకోగలుగుతాడో వాడు అపర కోటీశ్వరుడు. అలా తింటే ఆరోగ్యం ఉంటుందండి. ఆరోగ్యం ఉంటే మన సంపాదించిన డబ్బులు ఎక్కడికి పోవు, మన అవసరాలకు ఉంటాయి. అలా కాకుండా మనం ఇక మన పంట మన చేతిలో లేకుండా మనం ఎవడో పెట్టింది మనం తింటుంటే మనం క్యాన్సర్ అని ఇప్పుడు కొట్టుకుంటున్నాం. ఇప్పుడు చాలా పెద్ద జబ్బు క్యాన్సర్, బీపీ షుగర్ థైరాయిడ్ అలవాటు అయిపోయాయి మనకి. ఇంకా మన జీవితానికి ఇంకా మనం ట్యూన్ అయిపోయాం. ఏమో మందు వేసుకుంటాం అదే పోద్దని మందులకు అలవాటు పడిపోయాం. క్యాన్సర్ ఇప్పుడున్న పెద్ద జబ్బు, మన ఆస్తులు అమ్ముకునే జబ్బు క్యాన్సర్ పెద్ద జబ్బు అని అనుకుంటున్నాం. ఇవన్నీ రేపొద్దున చాలా చిన్న జబ్బులు అండి. ఇవన్నీ ఒక 5-10 ఏళ్ళ తర్వాత ఇవన్నీ చాలా చిన్న జబ్బులు, ఇంతకు మించిన జబ్బులు వస్తాయి. పుట్టుకతోనే జబ్బులతో పుడతారు. ఇది మన దౌర్భాగ్యం. దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది, మన చేతిలోనే ఉంది.
దీనికోసం మనం రోడ్డు మీదకి వెళ్ళి జెండాలు అట్టుకుని ఉద్యమాలు చేస్తే రాదు, మన వేసేస్తారు. ఇది చాప కింద నీరులాగా మన పిల్లలకి నెక్స్ట్ ఎలా ఉండాలో, ఎలా ఉంటే భవిష్యత్తు బాగుంటుందో. ఇప్పుడే చెప్పాం కదా, బాగా చదువుకో, మంచి ఉద్యోగం తెచ్చుకో, బాగుంటాం అని చెప్పాం కదా. ఇప్పుడు బాగున్నారు పిల్లలు, మనం చెప్పినట్టు చదువుకున్నారు, ఉద్యోగాలని, డబ్బు సంపాదించాలి ఈజీ అయిపోయింది, అందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ ఏమీ లేదు, ఆరోగ్యం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటకి అర్థం ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఇది ఎప్పుడో చెప్పారు మనకి, అంతా పోయాక తెలిసింది మనకి. సో రేపు పొద్దున నువ్వు ఎంత సంపాదించినా ఏం చేసినా నీకు మంచి ఆరోగ్యం ఉంటే నువ్వు అపర కోటీశ్వరుడి. సో అలా ఉండాలంటే ప్రకృతిని ఎంతో కొంత డెవలప్ చేయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, డబ్బులు ఉంటే సైట్లు కొన్ని పక్కన పెట్టుకుంటున్నాం, ఆ సైట్లోనే మళ్ళీ మొక్కలు వేసుకో. అలా ఏంటంటే ప్రతి మనిషికి ఎంతో కొంత మళ్ళీ ల్యాండ్ ఉండాలి అనే కాన్సెప్ట్ క్రియేట్ చేస్తే మళ్ళీ పొలం మన దగ్గరే ఉంటుంది, ఎవరికో ఇవ్వాల్సిన దౌర్భాగ్యం ఉండదు. దానికి మనం ఎవరో ఒకరిని మనం పెట్టుకుంటే వాళ్ళకి ఉపాధి కలుగుతాయి, మనకి అంత వస్తాయి. ఇలా ఒక చైన్, ఒక సిస్టమ్ క్రియేట్ అయితే మళ్ళీ మన తర్వాత తరం మనం ఏమైతే మనం మంచి ఆహారం తిన్నామో వాళ్ళు తిని వాళ్ళు సుభిక్షంగా ఉంటారు. అంటే ఇదంతా ఏం చెప్తానంటే ఫుడ్, హెల్త్, ఎడ్యుకేషన్ ఈ మూడు డివైన్ సర్వీస్ అందరికీ అందుబాటులో ఉండాలి. అలా ఉన్నప్పుడే సుభిక్షంగా ఉంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.